జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము యేసయ్య. మీకే స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రారంభము నుండే ప్రభా నీ సన్నిధి మా మధ్యలో నిరాటంకముగా సంచరించునుగా కానీ ప్రార్థిస్తున్నాము ప్రభా యేసయ్య. నీ బలమైన నీ సన్నిధి ఇదిగో మా మధ్యలో మీరు సంచరింప చేయమని వేడుకొనిచ్చినాము ప్రభా యేసయ్య. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. నీవు చేసిన ఉపకారములకై నేను మేము స్తుతిస్తున్నాము ప్రభా. నీవు చేసిన మేళ్ళకై మిమ్మల్ని మేము ఘనపరుస్తున్నాము యేసయ్య ప్రభా. నీ నామం మాత్రమే మహిమపరచబడును గాక, నీ నామం మాత్రమే హెచ్చింపబడును గాక, నీ నామం మాత్రమే ప్రభా యేసయ్య ఘనత నొందును గాక ప్రభా యేసయ్య. మీకు స్తోత్రములు ప్రభా. స్తోత్రం యేసయ్య, స్తోత్రం యేసయ్య, స్తోత్రమయ, స్తోత్రమయ, స్తోత్రములు తండ్రి. మీకు స్తోత్రం యేసయ్య. గొప్ప దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి యేసయ్య. మీకు స్తోత్రం. చేతుల పైకెత్తి చెప్దాం. యేసయ్య మీకు స్తోత్రం. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణం మేము ఊహించలేము ప్రభా యేసయ్య ప్రభా. మీకే స్తోత్రములు ప్రభా. నిన్ను ఆరాధించే గొప్ప అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు యేసయ్య. స్తోత్రమయ, స్తోత్రమయ, స్తోత్రములు యేసయ్య, స్తోత్రమేసయ్య, స్తోత్రమేసయ్య, స్తోత్రమయ, స్తోత్రమేసయ్య, స్తోత్రమయ. థ్యాంక్ యూ లార్డ్. చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి కృతజ్ఞతాపూర్వకముగా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు ప్రభా యేసయ్య. మీకు ఘన స్వాగతము, ఘన స్వాగతము, ఘన స్వాగతం ప్రభా. ఇదిగో అగ్ని జ్వాలల వంటి కన్నులతో ప్రభా మీకు స్తోత్రములు. అపరంజిని పోలిన పాదములతో యేసయ్య, సూర్యకాంతి మహిమతో ప్రభా యేసయ్య మీరు మా మధ్యలోనికి వేంచేయుచున్నవాడా. మీకే స్తోత్రములు యేసయ్య, స్తోత్రములు యేసయ్య, స్తోత్రమయ, 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 స్తోత్రమయ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరము థ్యాంక్ యూ లార్డ్ అని చెప్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద మిరకల్స్ యు హావ్ డన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ us లార్డ్. యేసయ్య మీకు స్తోత్రములు ప్రభువా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ గ్రేస్ అపాన్ us లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ప్రభువా. స్తుతిస్తున్నాం ప్రభా యేసయ్య. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. Thank you Lord, thank you Holy Spirit, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Holy Spirit, thank you Lord, thank you Lord. ఎవరు దయచేసి మౌనంగా ఉండే సమయం కాదు ఇది. అందరం కూడా నోరు తెరిచి థ్యాంక్ యూ యేసయ్య అని చెప్దాం. థ్యాంక్ యూ యేసయ్య. తండ్రి నీకు వందనాలయ్యా అని చెప్దాం. ప్రభువా యేసయ్య మీకు అందరం కూడా ప్రార్థిస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు ప్రభా. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Thank you Lord. Thank you Jesus. Thank you Lord. Thank you Lord. Thank you Holy Spirit. Thank you Lord. Thank you Lord. Thank you Lord. Stotram, stotram, stotramaya. స్తోత్రమేసయ్య, స్తోత్రములు ప్రభా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమేసయ్య, స్తోత్రమేసయ్య, స్తోత్రమయ, 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 స్తోత్రమయ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్. ओ तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे प्रार्थना. महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर.
से तेरी नया दिन दिखाता है, दर बनकर मेरी मुझे बचाता है। जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है। हालेलुया, 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 हालेलुया। सारे जहां में तुझसा कोई नहीं, तुझको छोड़ कोई प्रभु है नहीं। घुटने में तेरे बस तेरे सामने, तू है मेरा प्रभु, तू मेरा पिता। हालेलुया, 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 हालेलुया,
హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా 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 అందరం కలిసి పాడదామా హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని ఇచ్చెదము హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము
స్తోత్రము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. చప్పట్లు కొడుతూ హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే ఆమేన్. మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు 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 మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు
స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా 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 స్తోత్రములు. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశం. మరోసారి సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశం. మహిమా 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 మన యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా అందరూ నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. మన యేసుకే మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. ఎడమ చేయి మన గుండెలపై పెట్టుకొని కుడి చేతిని పైకెత్తి పాడదామా? అవును ప్రభా, మేలులు నీ మేలులు మేము మర్చిపోలేము యేసయ్యా. మా ప్రాణమున్నంత వరకు ప్రభా యేసయ్యా నీ మేలులు మర్చిపోలేము, నిన్ను మేము విడిచిపోలేము యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేమయ్యా. పాడాలి. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేమయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా. కొండల
మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నాను నీవు విడచిపోలేదయ్యా. కొండలలో ఉన్నాను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నాను నీవు విడచిపోలేదయ్యా. నిధి గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. నిధి గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణము అవునయ్యా అంతవరకు విడచిపోలేనయ్యా. నా ప్రాణము అంతవరకు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. చప్పట్లు కొడుతూ మేలులు నీ మేలులు విడచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా. జలముల్లో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. నిధి పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా. నిధి పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా. మేలులు మేలులు మరచిపోలేనయ్యా. అందరూ కూడా పాడదా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడయ్యావయ్యా. చీకటిలో ఉన్నాను నీవు మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడయ్యావయ్యా. నిధి ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా. నిధి ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అవునయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అవునయ్యా. నా ప్రాణము అందరూ కూడా నా ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా. మేలులు మేలులు మరచిపోలేనయ్యా. పాడాలి పాడాలి. మేలులు మేలులు మరచిపోలేనయ్యా. ఆయన చేసిన మేలులు అందరూ కూడా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణము నంత వరకు విడచిపోలేనయ్యా.
వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము నంత వరకు మరచిపోలేనయ్యా. మేలులు మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమిని పుట్టింపకమునుపు జగతికి పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపకమునుపు జగతికి పునాది లేనప్పుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. Thank you, Holy Spirit, Lord. Thank you, Jesus. Yes, Lord. We praise you, Lord. Oh, we magnify your holy name. Thank you, Lord. Thank you, Jesus. అందరం కూడా ప్రార్థిద్దాము. ఒక్క నిమిషం అందరం కూడా నోళ్ళు తెరిచి థ్యాంక్ యూ లార్డ్. ఓ రానా నమా సోందియారాల మరి అందరాల బారా కఠాల మరి అందరనమ ఓ రాధన నమ కఠాల భార్య థరాల బసతియా దియారాల భాష ధరాల మమ ఓ రియాందరాల మా కఠాల రియాందరాల మర కదరాల భార్య దియారాల మర కదరాల ఓ రినారా నమ మమ 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 సతియా ధరాల భార్య ధరాల మర కదరాల భార్య ధరాల బాబా ఓ రికే దియారాల మరి దియారాల మర కదరాల యారాల మర కదరాల భార్య ధరాల బాబా. అందరూ కూడా కనీసం ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రగదల బగదల బలగదల బగదల బరియతన మగదల బరగదల 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 లేనన నమసేకే దీనర బరగదల బరియదల బరగదల బరగదల మయదన బరగద షదియరల రతరల మరదియరల బర రైదేన నమగజదేన మరగదల బరియదన నమమ ఓ రకదియరల బసకే ధరల బసే ధరల మరగ అందరం కూడా చప్పట్లు కొడుతున్న సన్నిధిని ఆహ్వానిద్దాం. Fresh anointing, Lord. Fresh glory, Lord. తండ్రి దేవ ప్రభువాని స్తోత్రాలయ్యా ప్రభు. మా ఆరాధనలో ప్రభు తండ్రి మీ తోడుగోండి ప్రభు తండ్రి. మమ్మల్ని నడిపించడానికి వందనాలు ప్రభు. అయ్యా నమ్ముచున్నాం ప్రభు తండ్రి. మా ఆరాధనలు వాళ్ళు ముట్టారని తాకారని దేవ ప్రభు తండ్రి. నైనా ప్రభు ఇదిగో
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి దేవా ప్రభువా. ఇదిగోనైనా ప్రభు ఆంటీ అంకుల్ ప్రభు తండ్రి, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ హృదయం తాకి ప్రభు తండ్రి. ఇదిగో ప్రభు అనేకులను ప్రభు తండ్రి రోజు ప్రభు తట్టమని ప్రభు తండ్రి. ప్రభు ప్రతిని చేతు సమర్పిస్తూ ఏసునామములో ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒకసారి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. దయచేసి ఇక్కడ ఉన్నవారు చాలా చప్పగా ఉన్నారండి. ఇక్కడేమో మాకు అనాయింటింగ్ చాలా బలంగా రిలీజ్ అవుతుంటే మీరందరూ చప్పగా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారా, మా అవతారాలు చూస్తున్నారా? అనాయింటింగ్తో మేము ఇక్కడ వర్షిప్ చేస్తున్నప్పుడు దయచేసి మీ మీదకి ఆ అనాయింటింగ్ వచ్చినప్పుడు మీరు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అనాయింటింగ్ని రిసీవ్ చేసుకుంటున్నామో అభిషేకం మన ప్రతి కాడిని విరగొడుతుందంట. ఆమేన్ ఆమేన్. బిగ్గరగా చెప్దామా? ఆమేన్. మీ కాడి విరగొట్టబడాలని ఉందా లేదా మీకు? నాకైతే ఉంది కాబట్టి నేను బలంగా ఆరాధిస్తున్నాను. ఆ అభిషేకం నాకు ప్రతి కాడిని విరగొడుతుందని నేను నమ్ముతున్నాను. మరి మీకుందా ఆశ? మరి గట్టిగా చప్పట్లు కొట్టమన్నప్పుడు కూడా చప్పగా చప్పట్లు కొడతారేంటండి? థ్యాంక్ యూ లార్డ్. దయచేసి వచ్చే వారం నుంచి మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. మేము వర్షిప్ చేస్తున్నప్పుడు దయచేసి మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయాలి. దయచేసి మా మనవి మీరు ఆలకించండి. మీరు ఎంకరేజ్ చేసినప్పుడు డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ ఇక్కడ నడిపించబడుతుంది. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ ఎంతమందికి కావాలి? ఒక పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్కే మన కాడి విరగ్గొట్టబడితే డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్కి అపవాది మన దగ్గర కాదు కదా, వాడు మన కుటుంబంలో నుంచి, మన వ్యక్తిగత జీవితంలో నుంచి, మన ఆధ్యాత్మిక జీవితంలో నుంచి, మన ప్రతి పరిస్థితుల్లో నుండి దేవుడు వారిని చిత్తగొట్టి నలగొట్టి బయటికి తరిమేస్తాడంట. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి వచ్చే వారం మీకు సింగిల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ కావాలా? ఏలియా అభిషేకం కావాలా? ఎలీషా అభిషేకం కావాలా? వినబడతలేదండి. ఏలియా అభిషేకమా? ఎలీషా అభిషేకం అంటే డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ మనకి కావాలా? హల్లెలూయా హల్లెలూయా. అట్టి అభిషేకంతో, ఎలీషా అభిషేకంతో దేవుడు మనందరినీ నింపునుగాక. ఆమేన్ ఆమేన్. Praise God. Praise God. Praise God. Praise God. Praise God. Praise God. Push it behind. Yeah. Praise God. Glory to God. Glory. He was telling about anointing in Telugu. I didn't understand it. But during the worship, God told me that He has broken every yoke of me and giving me a breakthrough. Hello. That's what God told me. What did He tell? Any of you tell? We are so thankful to this worship team. So thankful. Anybody else? Would you like to share what God told you? Jesus ने तुमको क्या बताया? वर्शिप में क्या हुआ? आप शेयर करना चाहते हो? आप शेयर करना चाहते हो? Anybody else to see? Yes, Elspeth, would you like to say anything? Where is Shalini? She has gone there. Would you like to share? Would you like to share? ఈ విధంగా మనందరినీ దేవుని సన్నిధానికి తీసుకెళ్ళినందుకు Yeah, come. అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. యా కమ్ వాంట్ టు సే సంథింగ్. Take that. All glory to Jesus. I have seen heaven. That's it. Morning we prayed. Mama was binding the devils out in the name of Jesus. So I have seen heaven and angels. This all, I mean to say, totally heaven presence. While worshipping, also heaven presence. And today also rapture thing God has shown again. So I'm very much happy. We're all in rapture. That's it. Praise God. All glory to Jesus. Praise you. Exalt the name of the Lord God Almighty. He alone is worthy of praise and honor and thanks. And we
thank and praise the Lord. We thank and praise the Lord. Before we go into God's word, let us just say a small prayer and submit ourselves. Hallelujah, hallelujah. Kashohan saha, o kashua sia ro antia, kan shohan sia, kashohan taha ko rahan tia. Hallelujah, kantua kantia, kan shatoka rahan tia. My beloved brother Joel, kantokan నా satoka. ప్రియమైన బిడ్డలారా, I'm going to use each member of your family mightily. ప్రతి వారి మీ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుని కూడా నేను ఎంతో మిగిలి వారిపై నేను ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తున్నాను. Each member, my son Joel, I'm going to use each member of your family in a mighty way in my kingdom. జోయల్, నా కుమారుడా, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుని ప్రతి వారిని కూడా ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా నా పరిచర్యలో ఎంతో బలంగా వినియోగించనున్నాను. I've seen the desire in your heart, and I've seen the desire and the grace that is coming upon you. నీ హృదయ వాంఛలని నేను చూస్తున్నాను. నువ్వు ఎంత గంభీరంగా నా పరిచర్యలో పాల్గొనవాలని అనుకుంటున్నాను. ఆ విషయం కూడా నేను గుర్తించినాను. You'll receive a breakthrough very soon in your family. త్వరలో నీ జీవితంలో ఎంత ముఖ్యమైన సంఘటనలు జరగనున్నవి. A breakthrough in every area of your life. ప్రతి దాని యందు నీవు దేని ఆశించినో అది జరగనున్నది. For I've seen your heart and your mind and your spirit. ఎందుకంటే నీ హృదయాన్ని, ఆత్మని, మీ బలంను కూడా నేను చూసి ఉన్నాను. My daughter Anila, hallelujah, hallelujah, hallelujah. There's going to come a very big breakthrough in your life. నా కుమార్తె అనిల, నీ జీవితంలో కూడా ఎన్నో విధమైన ఎన్నో విషయాలు త్వరగా జరగనున్నవి. And you must be knowing it since I touched you and I anointed you during the worship. మరి ఈ ఆరాధన సమయంలో నేను తాకి నీపైన నేను ఆశీర్వాదాను నేను కుమ్మరించినప్పుడు నీకు అప్పుడే ఆ విషయం తెలిసి ఉంటుంది. Many of you are receiving breakthroughs in your life. ప్రతి వారి జీవితంలో కూడా కొత్త కొత్త విషయాలు సంభవించనున్నవి. You don't know it, beloved children, but today was the day of breaking the yoke of most of you. ప్రతి వారి మెడపైన ఉన్న కాడిని నేను వెలగొట్టుతున్నానని దేవుడు మనందరికి కూడా ఇప్పుడే వాగ్దానం చేస్తున్నాడు. And my daughter Rachel, I see the desire in your heart and in రేచల్, your నా mind. కుమార్తె, నీ హృదయ వాంఛను నేను చూస్తున్నాను. And I'm going to do much more for you than I have done up till now. ఇంతవరకు చేసిన దానికంటే ఎంతో ఎక్కువ నీ జీవితంలో నేను చేయనున్నాను. My grace and mercy be upon you. నా కృప, నా కరుణ నీ పైన ఉన్నది. Ruantia, my daughter Sapna, Kanto Sahantua, Ruantia, Kantua Kunshu. I'm laying my hand of blessing upon your head. సప్న, నా కుమార్తె, నీ పైన కూడా నా ఆశీర్వాదాన్ని నేను కుమ్మరించున్నాను. And blessing you, blessing you. నిన్ను blessing మిక్కిలి ఆశీర్వదించున్నాను. And Elspeth, my daughter, your breakthrough is also coming. ఎలిజబెత్, నా కుమార్తె, నీ జీవితంలో ఎన్నో సంఘటనలు జరగనున్నవి. And those of you who didn't realize it, just lift your hand right now and call out to God and say, God, give me a breakthrough in my situation. Give me a breakthrough in my job. Give me a breakthrough in my studies. Give me a breakthrough in my family life. Just in 1 minute, cry out to the Lord. He's hearing you. ప్రతి వారు కూడా తమ హృదయవాంఛను పొందాలంటే మీరు చేతులెత్తి దేవుని మొరపెట్టండి. ప్రభా, నాకు కావలసిన నువ్వే నాకు అనుగ్రహించమని దేవునికి మొరపెట్టండి. Just by faith, lift your hands wherever you are and tell Jesus in your heart. You don't have to tell anybody. You tell it ఎవరికి to చెప్పవలసిన Jesus. అవసరం లేదు. మీ హృదయాలను మాత్రం దేవునితో మీరే తెలపండి. Those who need a breakthrough, because today is a day I'm going to give breakthroughs to each one who believes. ప్రతి వారు కూడా వారు వాంఛించినవి త్వరగా పొందబోతున్నారు. ఆ దినం ఇప్పుడే సంభవించినది అని అందరు గుర్తించండి. Cry out to Jesus, Lord Jesus, I believe, help my unbelief. ప్రభా, నేనందే నేను విశ్వసించున్నాను అని దేవునికి మొరపెట్టేదమ్ము. Help my unbelief, Jesus, I believe. ప్రభా, నిన్నే నేను విశ్వసించున్నాను.
And whatsoever you ask, remember of Jesus. If you believe that He's giving it to you, you will have it. That's the word of God. నువ్వు ఏమి నీ హృదయంలో అడుగుతున్నావో అది నీవు వాంఛించినది పొంది ఉన్నావు అని నువ్వు గ్రహించము. I'm giving breakthrough to many of you who are believing and asking of me. ఇక్కడ ఎంతమంది విశ్వసించున్నారో వారందరికీ కూడా నేను వారి జీవితంలో కావలసిన నేను ఆ బ్రేక్ త్రూను ఇవ్వనున్నాను. You just have to believe, beloved. You just have to believe. మీరందరూ దాన్ని నమ్మవలను. అది మాత్రము కావాలను. ఇక్కడ అమ్మనకు కంటే ఏ విషయం అవసరం లేదు. Just lift your hands and receive what you're asking for. చేతులెత్తి నీ కావలసిన నీ జీవిత వాంఛలను పొందండి. I'm giving it to you, my children. I'm giving it to you. మీ అందరికి కూడా నేను నా బిడ్డలారా మీ అందరికి కూడా మీకు కావాల్సిన మీ జీవితంలో కావాల్సిన వాంఛలన్నీ నేను ఇవ్వనున్నాను. Be of good cheer. I'm still with you, and I'll be walking in your midst and knocking at the door of your hearts. As the word gets into your hearts, it'll perform miracles. అందరు కూడా ఆనందంతో సంతోషంతో ఉండడం. ఎందుకంటే దేవుని మనకు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీ మధ్యలోనే ఉన్నాను, మీ మధ్యలోనే నేను తిరుగుతున్నాను అని దేవుని మనకు అందరూ వాగ్దానం చేస్తున్నాడు. My grace and mercy be upon you. నా కృప నా కరుణ మీ పైన ఉన్నది. In Jesus' యేసు ప్రభు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Amen. 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 Hallelujah. Hakko shahan siru aru antia kantaha kakko kansaha kakko kantia kantia. Hallelujah. 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 The Spirit of the Lord God Almighty is still moving amongst us. I welcome you all. మహోన్నతుడైన దేవుని ఆత్మ ఇప్పుడు కూడా మనల్ని తిరుగుతున్నది. We have a new person, Shipra, daughter of Mr. Joel. Would you stand up while we welcome you? ఇప్పుడు మన షిప్రా జోయల్ గారి కుమార్తె ఇక్కడ వచ్చి ఉన్నది. ఆమెకు కూడా మనం ఆహ్వానించున్నాము. She's an engineering college student and we welcome you, Shipra. ఆమె ఒక ఇంజనీరింగ్ చదువుతున్నది కాబట్టి మనం కూడా ఆమెను ఇప్పుడు ఆహ్వానించున్నాము. Please sit down. And we have two ladies here. ఇక్కడ Yes. ఇద్దరు స్త్రీలు వచ్చి ఉన్నారు. Tell them to వారికి కూడా introduce. మేము ఆహ్వానించున్నాము. మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు మేము ఆహ్వానించాము. Tell them their names. Naam pucho. మీ పేర్లు ఏమైనా చెప్పగలరా? కూర్చొని చెప్పండి, పర్వాలేదు. She's telling her name. సరే, వినపడడం లేదు, పర్వాలేదు, మాట్లాడు. సారీ, అనసూయ అనే, ఓకే, Pentamma. పెంటమ్మ, ఓకే, మంచిది. Please clap for them. We welcome అందరు them. కూడా మనం చప్పట్లు వచ్చి ఆహ్వానించేదాం. And we have our dear Madhavi in our midst today. Please welcome her. She is our old member and we are so happy to see her. God bless you, Madhavi. ఇప్పుడు God మన bless. మధ్యలో మాధవి గారు ఉన్నారు. మనకందరికీ తెలిసిన ఆమె, మనకు తెలిసిన సిస్టర్ ఆమె. ముందు కూడా ఇక్కడ వచ్చేవారు కాబట్టి మనకందరికీ ఆమె తెలుసు. ఆమెను కూడా మీరు కలిసండి. దాని తర్వాత Praise God, praise God, glory to God. Hallelujah. So we see many times I'm talking to you and telling you that I'm breaking the curses of you. నేను ఎన్నోసార్లు మీతో మాట్లాడేటప్పుడు నేను మీతో చెప్పి ఉంటాను ఎన్నోసార్లు, మీపైన శాపం నేను విరగొట్టనున్నాను అని ఎన్నోసార్లు మీకు చెప్పి ఉంటుంది. So in the Bible, curses change the lives of many of God's people. ఎందుకంటే ఈ శాపముల ద్వారా మన జీవితంలో ఎన్నో పరివర్తనలు వస్తూ ఉంటాయి. A curse means calling an injury upon someone whom you dislike or who is your enemy. శాపం అంటే ఏమిటంటే, మీరు ఎవరినన్నా మీరు ఒకవేళ ద్వేషించినట్ల వారిపైన చెడ్డ కలగాలి
అనేది దాని భావనే శాపంలో వస్తుంది. In the Bible, curses is the opposite of blessing. శాపంలో ఏ విధంగా వచ్చినాయి బైబిల్లో మనం చూడవచ్చు. So who uttered the first curse in this world? మొదటిగా ఎవరిపైన శాపము వచ్చినది? Yes? Huh? కొంచెం ప్లీజ్ లౌడర్. Cain, huh? Man, the first curse God uttered, God the Father uttered. When Adam and Eve, they disobeyed him and ate of the fruit of the tree of life, God was very angry. మీరు చూసినట్టయితే ఆది కాండం 3వ అధ్యాయంలో మొదటి వారికి ఎవరికి శాపం వచ్చిందంటే ఆదాము హవ్వకు శాపం వచ్చింది. ఎందుకంటే వారు దేవుడు చెప్పిన అధికారం వ్యతిరేకించి తిరుగుబాటు చేసినందుకు వారిపైన శాపం వచ్చినది. మరి ఆది కాండం 3వ అధ్యాయంలో మనం The చూస్తున్నాం. serpent had deceived the woman and she had eaten the fruit and given to her husband who was with her. మీరు చూసినట్టయితే ఆ కథనంలో శాపము మరి ఆ పాము ఏం చేసిందంటే ఈవ్ను మరి డిసీవ్ చేసింది. దాని తర్వాత ఆమె వచ్చి తన హస్బెండ్ ఆదాము కూడా మరి ఆ శాపం కలిగిందే మనం చూస్తున్నాం. He cursed the serpent and he said, on your stomach you will go and eat dust all your life. మరి అప్పుడు దేవుడు ఏమన్నాడంటే సర్పాన్ని చూసి నువ్వు ఇది జీవితం కాలం అంతా మరి నేలపైన ప్రాకుతూ ఉండి మట్టిని తింటూ ఉంటావు. He cursed Eve and he said, in pain you will have children and your husband will rule over you. మరి ఈవ్కి ఏమన్నంటే నువ్వు ప్రసవ వేదన నీలో ఇంకో దాని ద్వారానే నువ్వు ప్రసవిస్తావు, నీ ప్రసవ వేదన ఎక్కువ చేసుకుంటారు, మరి దాని ద్వారా నీవు జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి. And God cursed the ground, cursed the man and said, you will work with the sweat of your brow and the ground will not yield its produce. It will give you thorns and thistles. మరి అటువంటి సమయంలో ఆదాంకి ఏం చెప్పినంటే ఈ భూమి అంతటిని కూడా నేను శపించున్నాను, ఎందుకంటే అక్కడ ఇప్పుడు పంటలు వస్తున్నాయి కానీ రాబో ముందు అక్కడ పంటలు రావు, ముళ్ళ కంపలకు వస్తాయి. నువ్వు కష్టపడి నీ కష్టార్జితం నీ చెమటతోనే నీవు ఖర్చార్జితోనే జీవిస్తావు అన్నాడు. And death entered the world, spiritual death, that means separation from God, and physical death also entered the world because God said, dust I made you out of, to dust you return. మరి దేవుడు ఏమన్నాడంటే వారికి ఏమి శాపించినంటే మీరు మట్టి నుంచి వచ్చిన వారు కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోతారని. So the topic we are discussing today is the power of curses. మరి ఈ ఉదయకాలం అందు మనం ఏ విషయం పైన మనం ప్రసంగిస్తున్నామంటే శాపముల ద్వారా దాని శక్తి ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తాం. And as Sapna said, Cain also came under God's curse. God said, you have shed Abel's blood and the earth has opened up its mouth to take the blood. Cursed shall you be. People shall chase you around. You will work hard, but you won't get the fruit thereof. And he chased him out of the మనం garden. చూసినట్టయితే మరి స్వప్న చెప్పినట్టుగా కేన్ కూడా శపించబడినాడు. ఎందుకంటే తన తమ్ముడిని చంపివేసినాడు. అతని రక్తము భూమిపైన పడి దాని ద్వారా దేవునికి మొరపెట్టినది. ఆ మొరవిన్న దేవుడు అతనికి శపించినట్టుగా మనం చూస్తున్నాం. And in the time of Noah, after the flood, in Genesis chapter 9, verse 25, we find that after the flood, they started farming, and Noah, he planted a vineyard, and he made wine, and he got drunk, and his clothes went off his body. మరి మహావరదలు వచ్చినప్పుడు 9వ అధ్యాయము ఆది కాండంలో మీరు చూసినట్టయితే ఏ విధంగా వరద వచ్చి అందరు చనిపోయిన తర్వాత నోవా మరి తన కుటుంబంతో మాత్రమే అక్కడ బతికుంటాడు. అతను ఏ విధంగా ఆ వరదలు వెళ్ళిపోయిన తర్వాత తన భూమిని సాగించి అక్కడ ఒక గ్రేప్ వైన్ అంటే అది గ్రేప్ తోట అక్కడ కట్టినట్టుగా చూస్తున్నాం. And
Ham, his youngest son, saw him and told his brothers, and when no one knew about it, he cursed his grandson Canaan. He cursed him and said, servant of servants you will be, you will always be a servant. And we know it came to pass because the Israelites, through the Canaanites, defeated the Canaanites and occupied the land. మీరు చూసినట్టయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే అతను ఆ ద్రాక్షారసం అక్కడ ఉన్న తాగి అక్కడ పడి ఉన్నాడు. మరి అక్కడ వస్త్ర విహీనుడై పడి ఉన్నప్పుడు అతని ఆఖరి కుమారుడు షేమ్ చూసింటాడు. చూసిన తర్వాత అతను అక్కడికి వెళ్తారు. మీరు చూసినట్లయితే ఈ కథనం అక్కడ రాసి ఉన్నది. మరి మిగతా ఇద్దరు కొడుకులు వచ్చి ఆయనకు వెనకగా చూడకుండా మరి అక్కడ అతనితో దుప్పటితో కలిపినట్టుగా చూస్తున్నాం. కానీ ఈ విషయం తెలిసిన నోవా మరి తన కుమారుని శపించినాడు. అతని కానాను అంటే కుమారుడు అతన్ని శపించింది ఏమంటే, నువ్వు అందరికీ దాసులకు దాసులై ఉంటావు అని అన్నాడు. మీరు చూసినట్లయితే అదే విషయము కానాను దేశంలో జరిగి ఉన్నది. కానాను సంతతి అన్నట్టు కూడా అక్కడి నుంచి వచ్చిన వారే అని మనం చూడాలి. And we see Rebekah, the wife of Isaac, loved her son, younger son Jacob, and when the father was blind and old and wanted to give blessings to his elder son Esau, what did she do? She called that fellow her Jacob and said, kill 2 goats, I'll make beautiful curry out of it, and you feed your father and take all his blessing. You know, old people, when they eat something, their heart feels good and they give blessings to others. So in that way, she told Jacob to cheat his father Isaac. And Jacob said, the curses will come upon me. And Rebekah said, your curse be upon me, my son. మరి మీరు చూసినట్లయితే యాకోబు రెబెకా కథనంలో కూడా మనం చూస్తే ఏ విధముగా రెబెకా తన భర్తను ఆయన గుడ్డివాడు అని తెలిసి ఏ విధంగా అతన్ని కూడా ఆయన డిసీవ్ చేసింది, ఏ విధంగా చూసిందో మీరు చూసినట్టయితే ఆమె ఎక్కువ యాకోబును ప్రేమించింది కాబట్టి యాకోబుకు ఆశీర్వాదాలు రావాలి. కానీ ఈసావు మొట్టమొదటి కుమారుడు కాబట్టి జ్యేష్ఠుడు పుత్రుడికే ఎప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. తెలుసును కూడా ఆమెకు తెలిసినా కూడా లేదు, నేను ఎక్కువ ప్రేమించే యాకోబు కావాలన్నది. కాబట్టి దానికి కారణముగా మరి మీరు చూసినట్టయితే ఏ విధంగా ఆమె మరి యాకోబును ఏ విధంగా డిసీవ్ చేసి అతని ద్వారా పూర్తి ఆశీర్వాదాలు తన కుమారు పైన వచ్చినట్లు చేసింది. జ్యేష్ఠ పురుషుడికి రావాల్సిన ఆశీర్వాదాలు తన కుమారుడి పైన వచ్చింది అని చూస్తున్నాం కాబట్టి. And in Genesis chapter 27 and verse 13, we find the curse came upon Rebekah, and she was troubled by her daughters-in-law. So much her daughters-in-law troubled her. They were heathen women, wives of Esau. And in her old age, she was so unhappy, so bitter, because her family life was not happy. And she was unhappy because of those heathen daughters-in-law. So her self-curse, she cursed herself and she got it. మరి మీరు చూసినట్టయితే దాని కారణంగా ఏమైందంటే దేవుడు ఆమెను వదలలేదు. దాని తర్వాత ఆయన కుమారులు ఏ విధంగా అన్యులతో మరి యువతులతో వివాహం చేసినాడు. దాని ద్వారా ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. And curses came upon Rachel also, the beloved wife of Jacob, in Genesis 31 and 32. మరి ఆదికాండం 31-32లో ఏ విధంగా రేచల్ పైన కూడా దేవుడు తన కోపాన్ని చూపించినాడు, ఏ విధంగా ఆమెకు మరి ఆమెను కూడా ఆయన శిక్షించినాడు అనే విషయం రాసి ఉన్నది. And Jacob had gathered enough sheep and goats and had 2 wives and 12 children, not 12, he had 11 children. And then his wife Rachel was in the family. We said, let's just go away, take our property. After 20 years, 7 years he worked for Rachel, 7 years for Leah, and 6 years he worked for the sheep and the goats. That was his payment from his father-in-law, Laban, and he collected them all. But Rachel thought, we are going. She stole all the household idols of her father Laban and hid them. And then as they were traveling, she put it in the camel sack,
saddle and sat on top of it. So when Laban came hunting for them, he said, "Why did you steal my household idols, Jacob?" Jacob said, "We didn't steal, but the one who stole it shall not live." మీరు చూసినట్టయితే లాబాన్ దగ్గర యాకోబు 20 సంవత్సరములు పనిచేశాడు. లియా కొరకు 7 సంవత్సరం, తర్వాత రేచల్ కొరకు 7 సంవత్సరాలు, మరి 6 సంవత్సరాలు గొర్రెల కొరకు మందల కొరకు తన కూలి కొరకు పనిచేసినట్టుగా మనం చూస్తున్నాం. 20 ఏళ్ళు పనిచేసిన తర్వాత తన భార్యను పిల్లల్ని తన మందలను అన్ని తీసుకొని మరి లాబానుకు తెలియకుండా అక్కడి నుంచి పారిపోయినాడు. పారిపోయిన సమయంలో రేచల్ ఏం చేసిందంటే తన తండ్రి వద్ద ఉన్న బంగారంతో చేసిన విగ్రహాలు ఉండేవి, వాళ్ళు ఆరాధించేవారు ఆ కాలంలో. ఆ విగ్రహాలను తీసుకొని తను దాచిపెట్టుకొని వస్తుంది. అటువంటి సమయంలో లాబాను వస్తాడు, వాడిని ఎదిరిస్తాడు. ఎదిరించి అప్పుడు యాకోబు చెప్తాడు, యాకోబు నువ్వు అక్కడి నుంచి పారిపోయిచ్చినావు, పారిపోయించేటప్పుడు మరి బంగారు ఈ బంగారు వీటిని ఎందుకు విగ్రహాన్ని ఎందుకు దొంగిలించి వచ్చినప్పుడు అంటే ఎవరు దొంగిలించారో వాడిని పట్టుకో, వాడిని ఇక్కడ జీవించే హక్కు లేదన్నాడు. And in Genesis chapter 35 and verse 16, we saw that Rachel had labor pains, and she had such bad pains that as she delivered the child, she died. Why did she die? I mean, Jacob wanted to live in old age and enjoy the presence of his beautiful wife, but she died. Why? Because her husband had pronounced the curse upon whoever had those idols, and she had those idols, and she died because her husband, who's in authority over her, pronounced the curse on her. So we see in the Bible the curses are changing the course of the life of people. మీరు చూసినట్టయితే రేచల్ కూడా ఆ విగ్రహాలు బంగారు విగ్రహాలను దొంగిలించినది, కానీ అబద్ధమైనది. కానీ అప్పుడు యాకోబు ఏమన్నాడంటే ఎవరు దొంగిలిస్తారో వాడు చనిపోతారు వారి ఆమె ఎప్పుడు చనిపోయింది, ఆమె గర్భవతి అయి మరి అక్కడ బిడ్డను పుట్టేటప్పుడు అటువంటి సమయంలో చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన యాకోబు చెప్పిన శాపం ఇప్పుడు ఫలించినది ఆమె జీవితంలో మనం చూస్తున్నాం. And we find in the Bible that Moses went up to Mount Sinai and collected the laws of God in Mount Sinai. And in Deuteronomy 28, that is the famous chapter where the blessings of God are there and the curses. Chapter 28 verses 1 to 14 are the blessings of God. One verse say about 14 blessings are there. But from chapter 28 and verses 15 to 68, that is 53 verses of curses are there, and horrible curses that if you obey the laws of God, you'll get all the blessing. But if you disobey, horrible curses are there. Your land will not give rain, you'll not have good rain in your land. Like India, sometimes somewhere there is floods and sometimes there is drought, and all these climatic changes are taking place in the world. Why? Because people are disobeying God. Very dirty curses, you will get malignant boils in your hand, and the worst curses that you'll eat your own children because of hunger, cannibalism. All these very, very wicked curses come upon people, those who disobey God. And even in the New Testament, having known the truth, you do not do it, it is a curse upon you. మరి మీరు చూసినట్టయితే ఈ శాపములకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదంటే డ్యూటానమీ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే దేవుడు 1 నుంచి 14 వచనముల వరకు అక్కడ పూర్తిగా ఏమేమి వరాలు వస్తాయని చెప్పినాడు. అది దాని తర్వాత మీరు చూసినట్టయితే 14 నుంచి పూర్తిగా 68వ వచనం వరకు 53 శాపములు అక్కడ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అంటే
ఎవరు దేవుని వాక్యం ప్రకారం నడక ఆజ్ఞ ప్రకారం నడవని ఎట్లా వారిపైన శాపగ్రస్తులు అవుతారు. వారు తప్పించుకున్నా కూడా ఎక్కడప్పుడు కూడా తప్పించుకోలేరు. దేవుని శాపము అది ఎప్పుడు ఆ శాపిస్తాడో అది వారి జీవితంలో నిశ్చయంగా జరుగును. And then further curses, just we'll see shortly. You know, Joshua brought the people into the promised land, and then they crossed the river and they saw the big city of Jericho before them, and God said the only way you can get it, break the walls, is a supernatural way. So every day the people went, or not the people, the soldiers and the priests went around it once every day for 6 days. But on the 7th day they went, and then Joshua they went around 7 times, and then they blew their trumpets and praised God, and the walls of Jericho, they fell down in a supernatural way. They were very thick walls of stone. You try it anyway, it won't happen now. But in Joshua's time, they had so much faith in God. They believed in God's directions, and the walls fell, and Joshua cursed. మీరు క్లుప్తంగా చూసినట్టయితే యెరికో పట్టణము ఏ విధంగా జయించినారు ఇజ్రాయెల్ ప్రజల రాజ్యాంగము. యెహోషువ వారిని కానాను దేశంలో ముందు సాగిస్తున్నప్పుడు వారు అక్కడ వెళ్ళినప్పుడు, మరి యెరికో పట్టణంకు వెళ్ళినప్పుడు ఈ విషయము యెహోషువ 6వ అధ్యాయము 26వ వచనంలో రాసినది. అక్కడ వారు వెళ్ళినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీరు ఏమీ చేయొద్దండి, 7 సార్లు ఈ కోట ముందు మీరందరూ 7 సార్లు తిరగండి, 7 దినాలు తిరగండి, ఏం మాట్లాడొద్దు, ఏం చేయొద్దు, మాత్రం అక్కడ తిరగండి 7 సార్లు. వారు దేవుని యందు విశ్వసించి నమ్మించి చేసిన తర్వాత 7వ దినం ఏ విధంగా అక్కడ పూర్తి గోడలన్నీ కింద పడిపోయినాయి. కోటలో గోడలన్నీ కింద పడి వారు పూర్తిగా దాన్ని జెరికో పట్టణాన్ని వారు జయించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు దేవుని యందు విశ్వసించిన వారు. And the curse Joshua gave to the city of Jericho is that the one who starts building the city, he start building the city and his eldest son will die. And after he has built the city and put the gates, the youngest son will die. He's putting a curse if you build the city of Jericho, and it actually happened. మరి మీరు చూసినట్టే దాని తర్వాత యెహోషువ ఏమన్నామంటే, ఈ పట్టణం ఎప్పుడు కట్టకూడదు, ఎవరైనా కట్టిన ఎడల అతను శపించబడతాడు, మరి అతని కుమారుడు చనిపోతాడు అన్నాడు. అదేవిధంగా మీరు చూసినట్టయితే కొన్ని సంవత్సరం తర్వాత యెరికో పట్టణం కట్టిన తర్వాత ఆ గేటు తగిలించేటప్పుడు ఆ సమయంలో ఏ విధంగా అతని కుమారుడు చనిపోయినాడు అని మనం ఈ విషయం చూస్తున్నాం. In 1 Kings and chapter 16 and verse 34 we find, మొదటి రాజులు 16వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా రాస్తున్నది. In the days when King Ahab was ruling, there was a man from Bethel whose name was Hillel, and he started building the city of Jericho. మీరు చూసినట్టయితే ఈ కథనము మరి ఎవరు ఇది పట్టణాన్ని కట్టడం మొదలుపెట్టినాడంటే, మొదటి రాజులు 16వ అధ్యాయం 34లో చూసినట్టయితే ఆ సమయంలో ఇజ్రాయేల్ రాజు అహాబు ఉన్నప్పుడు హిలాల్ అనే ఆయన వచ్చి అక్కడ ఆ పట్టణాన్ని కట్టడానికి మొదలుపెట్టినాడు. When he laid the foundations, his eldest son Abiram died. మరి అతడు ఆ విధంగా అక్కడ పునాది వేసినప్పుడే అతన్ని మొదటి కుమారుడు అభిరామ్ చనిపోయినట్టుగా చూస్తున్నాం. And when he set up the gates, his youngest son Sigab also died. మరి అదేవిధంగా పూర్తి పట్టణం కోట కట్టిన తర్వాత అక్కడ గేట్ వేసే సమయంలో అతని ఆఖరి కుమారుడు చనిపోయినట్టుగా చూస్తున్నాం. And this happened many years after Joshua had uttered the curse. So from this we learn that a curse spoken upon a family by somebody, it will act some many years later. But if that person is godly, that curse takes effect. మీరు చూసినట్టయితే కాలం చూసినట్టయితే ఎప్పుడు అన్నాడు ఈ మాట యెహోషువ అంటే ఎన్నో వందల సంవత్సరాల ముందు అడిగి చేసి ఉంటాడు. కానీ ఆ శాపము ఇప్పుడు కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత జరిగి ఉన్నది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఈ విషయం జరుగుతుంది.
ఎప్పుడు ఎవరినైనా శాపించితే ఆ శాపము జరుగుతుంది అనే విషయం మనం నమ్మాలి. We find that Eli in the 1 Samuel, who was the high priest, Eli was the high priest, but his sons were wicked, evil fellows. They were immoral. They insulted God's offering, and they were very immoral with the women of the temple. And God was very angry. And he sent a prophet who said that both your sons are going to die and you won't have the high priestly in your family. I'm going to remove it. మీరు చూసినట్లయితే సమూయేలు గ్రంథంలో కూడా ఈ విషయం మీరు తెలుసుకుంటుంది. ఏ విధంగా ఏలీ కుమారుడు వారు దుష్టులై దేవుని వాక్యం నడపక మరి ఎంతో దుష్ట కార్యాలు చేసేవారు. వారిపైన కూడా శాపం వచ్చింది. ఆ శాపం వచ్చిన తర్వాత వారందరూ కూడా చనిపోయినారు. ఆ ఇద్దరు కుమారులు కూడా చనిపోయినారు అని మనం చూస్తున్నాం. And your sons will die in the prime of their eyes, and youthful and strong they'll die. ఏ విధంగా వారు చనిపోయినారో వారు కూడా చెప్పిన శాపం అదే విధంగా వారు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. So we find that in 1 Samuel chapter 4 and verse 11, when they took the Ark of the Covenant, as they were fighting with the Philistines, they took the Ark of the Covenant into the battlefield, but the Philistines were victorious. They captured the Ark, and Eli's 2 sons died there and then. Hophni and Phinehas, they died there and then, and the Ark was captured. And when Eli heard the news, he was very fat and old and blind. He fell off his chair and he also died. మీరు చూసినట్టయితే 1 సమూయేలు 4:11 మీరు చూసినట్టయితే ఏ విధంగా దేవుని మందసం తీసుకుని వారు ఫిలిస్టీన్ పైన యుద్ధం చేయటకు వెళ్ళేటప్పుడు ఈ ఏలీ కుమారులు ఇద్దరు ఉన్నారు, శపించబడిన వారు ఏ విధంగా అక్కడ చనిపోయినారు అనే విషయం అక్కడ వ్రాసి ఉన్నది. But one of the sons was there who was high priest. His name was Abiathar. And in the time when Solomon became king, he removed him from his office and said, your descendants will not anymore be the high priest. So the curse came true in Eli's family. మరి ఆ విధంగా శపించబడిన తర్వాత మరి సొలొమోను కూడా మహారాజు సమయంలో కూడా అమిత ఆయన ఏలీకి సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ ఉండేవాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు అతను కూడా చూసి సొలొమోను ఏమన్నాడు, నువ్వు నీ వంశము శపించబడిన వర్షం కాబట్టి నువ్వు ఉండలేవు కాబట్టి అని అది తీసివేట్టుగా చూస్తున్నాం. Now we know David was a man according to God's own heart. We'll see what a wonderful man he is. But then he also uttered a curse upon Joab, his army commander. మరి మీరు చూసినట్టయితే ఏ విధంగా దావీదు మహారాజు దేవునికి మిక్కిలి ఇష్టడు, దేవుడు ఎంతో తన హృదయంతో దగ్గరగా అతన్ని పెట్టుకున్నవాడు, కానీ అతను కూడా ఎన్నో తప్పులు చేశాడు. జోబ్ ఆయన కమాండర్ ఉన్నవాడు. ఏ విధంగా ఈ విషయం జరిగింది అనే విషయం మనం చూస్తున్నాం. So Joab was David's army commander and Saul's army commander was Abner. మీరు చూసినట్లయితే జోబ్ వచ్చి దావీదు యొక్క పూర్తి ఆర్మీకి అంతా ఆయన కమాండర్గా ఉన్నవాడు. అదే విధంగా మరి అబ్నర్ వచ్చి సాల్ యొక్క కమాండర్గా మనం చూస్తున్నాం. So in the war time, Abner had killed Joab's brother Asahel. Sorry. Abner had killed Joab's brother in wartime. You are allowed to kill in wartime. You see, you can kill the enemy and that's the end of it. So in the wartime, Abner had killed Joab's brother. మరి ఆ యుద్ధ సమయంలో ఏం జరిగిందంటే జోబ్ వచ్చి అబ్నర్ను చంపినట్టుగా మనం చూస్తున్నాం. So his brother's name was Asahel. And then after the war and everything, and King Saul died, Abner came to David and said, let us be one nation. We'll join Israel and Judah together as one nation. And when Joab heard of it, he said, where is that Abner? Now it was peacetime. There was no war. And they called Abner to meet David. And before he could meet David, Joab went and killed Abner because he was taking revenge of the war during peacetime. That is not allowed. అదేవిధంగా మీరు చూసినట్లయితే
ఈ శాపం ఏ విధంగా ముందుకు సాగింది, దాని తర్వాత అబ్నేర్ కూడా చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. And David cursed Joab. దావీదు వచ్చి ఈ శపించినాడు జోయాబును. So he said there should always be from Joab's house one who has a discharge. సారీ, There should always be one who has a discharge. వన్ హూ హ్యాజ్ ఎ Discharge. And there should be always a leper in Joab's family. జోయాబ్ ఫ్యామిలీలో ఒక ఎప్పుడు కూడా కుష్ఠరోగులైన వ్యక్తులు ఉంటారు అని మరి ఆయన పైన కూడా దేవుడు శాపించినట్టుగా. And they in their young age only should catch the lakdi, the walking stick and walk. They should not be able to be nice and straight, but they should be bent and walk with a walking stick, and in the war they should all be killed. This is the curse that David gave to Joab. జోయాబుని ఏ విధంగా శపించారంటే, నీ కుమారులు నీకు కావాల్సిన అందరూ కూడా కుష్ఠరోగులు అవుతారు, తర్వాత వారందరూ కూడా ఎప్పుడు కూడా నిలబడి నలవలేరు, వంగి నడుస్తూ ఉంటారు, కట్టెల సహాయంతో నడుస్తూ ఉంటారు అని అన్నారు. And we find about King David also, we all know he was a very good king, very successful, and God was with him, and the Israelites were afraid. Even Saul was afraid of him because God was with David. But then David committed a sin with Uriah the Hittite's wife, and he did adultery. And when the woman became pregnant, he tried to put the blame on Uriah the Hittite. When it didn't work, he told his army commander Joab, let him go, whether the fight is very, very fierce, let him die. Don't feel bad, let him die. And that is how David killed Uriah the Hittite to hide the pregnancy of his wife Bathsheba. But God saw it all. మరి మీరు చూసినట్టయితే దావీదు కూడా ఏ విధంగా ఎంత దేవునికి ఎంత ప్రియుడైనా కూడా అతడు కూడా మరి దేవునికి వ్యతిరేకంగా కొన్ని విషయాలు చేశాడు. వ్యభిచరించారు. యూరియా భార్యను తనతో వ్యభిచరించగా మనం చూస్తున్నాము. దాని తర్వాత ఉరియాని పిలిపించిన తర్వాత అతను ఆమెతో తన ఇంటికే వెళ్ళలేదు. కాబట్టి ఏం చేశాడంటే ఒక లెటర్ రాసినాడు అక్కడ కమాండర్కి, ఇక్కడ పంపుతున్నాను, ఇతను ఎక్కడ ఎక్కువ యుద్ధం జరుపుతున్నదో, చనిపోయే వ్యవస్థ ఉన్నదో అక్కడ పంపమని, అక్కడ పంపి అక్కడ చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా అతడు చేసిన తర్వాత, చనిపోయిన తర్వాత అతను ఏ విధంగా ఉరియా భార్యతో పెళ్లి చేసుకున్నాడు అనే విషయం చూసి అతని కుమారుడు కూడా ఏ విధంగా శపించబడి చనిపోయినాడో మనం చూస్తున్నాం. And Nathan the prophet came and pronounced God's curses upon David. He said, the sword shall never depart from your house. You got a man killed in secret, so the sword shall never depart from your house. That means your people are going to be killed, you will have wars, and there'll be no peace. దాని తర్వాత నాతాన్ ప్రవక్త అక్కడ వచ్చి ఏ విధంగా దావీదుకు హెచ్చరించినాడు, నువ్వు చేసిన కార్యం సరైనది కాదు, దేవునికి విరోధంగా చేసినావు, వ్యభిచారం చేసినాడు. కాబట్టి మీ జీవితంలో ఎప్పుడు కూడా ఖడ్గము మీ పూర్తి వంశావళిలో ఉంటుంటుంది, మీకు ఎప్పుడు శాంతి సమాధానాలు మీ వంశంలో రావు అన్నాడు. Also you did adultery in secret. Now it's going to happen that in the open daylight your very own people are going to rape your wives. అదే కాకుండా మీ జీవితంలో ఏం జరుగుతుందంటే, ఎంత అసభ్య కార్యాలు జరుగుతుందంటే మీ ఎదురుగా మీ ఆ స్త్రీలను వారు మరి రేప్ చేస్తారన్నాడు. So we find after this incident, David, who always won in war and was the most highly respected man, had trouble in his own family. His son Amnon came and raped his own sister Tamar. మీరు చూసినట్టయితే దాని తర్వాత ఏ విధంగా దావీదు పూర్తి జీవితంలో అంతా కూడా యుద్ధాలతోనే కలిసాడు, ఏ విధంగా ఆయన జీవితం అంతా యుద్ధంతో కలిసిందని చూస్తున్నాం. And Absalom, his brother, killed Amnon. Why? Because Tamar was Absalom's own sister. So all death and trouble came into David's family. దాని తర్వాత ఏ విధంగా ఆయన కుమారుడు తమారు తన చెల్లెలు
వరుస వచ్చి ఆమెతోనే ఆయన సంబంధం పెట్టుకున్నారు, ఆయన కుమారుడు. వారు కూడా ఏ విధంగా చనిపోయినారని మనం చూస్తున్నాం. And as the years passed, we find that Absalom, he was first exiled, but David brought him back. Then he gathered lots of people and went to Hebron and said, now I'm the king and let's go and kill David. దాని తర్వాత అబ్సలోం ఏ విధంగా అతన్ని విడిచి తిరుగుబాటు చేసి, తిరుగుబాటే నేనే కొంతమంది తనతో తీసుకుని వచ్చి వీరందరూ నాతో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేనే రాజుని అన్నాడు అనే విషయం కూడా మీరు చూస్తున్నాం. And just like fugitives, robbers and bandits run away in fear, David caught all his wives, family, children, his men, and they ran away from Jerusalem to escape the attack of Absalom. అబ్సలోం నుంచి ఈ విధంగా తిరుగుబాటు చేసిన అబ్సలోం నుంచి తప్పించుకున్నట్టుకు దావీదు దొంగతనంగా తన భార్య బిడ్డలతో అంత పెద్ద మహారాజు అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. How do you feel when your own children rise up against you? How do you feel? How David must have felt that Absalom is out to kill him. మరి మన బిడ్డలే మన వెనకపడి మమ్మల్ని చంపాలనుకుంటే మనం ఏ విధంగా మనం దాన్ని తీసుకోవాలి, ఏ విధంగా మనం యోచించగలం? కానీ దావీదు జీవితంలో జరిగినది ఏ విధంగా అతని కుటుంబ సభ్యులు అతని కుమారుడే అతనికి తిరుగుబాటు చేశారని చంపుటకు వెంటబడినట్టుగా చూస్తున్నాం. As the war was progressing, we find that Absalom was going on his mule and he had long hair. It got caught in the branches of an oak tree and Joab came and killed him and they killed Absalom and the war ended. అదేవిధంగా అబ్సలోం ఏ విధంగా గుర్రంతో వెళుతున్నప్పుడు ఒక అరణ్యంలో వెళ్తున్నప్పుడు అతని తల ఏ విధంగా చిక్కుంటుంది అక్కడ ఉన్న చెట్లు, దాని తర్వాత ఏ విధంగా సంహరించబడతాడు అని రాసినది. And when David was very old, his own son, another son, Adonijah, declared himself king when God had told them that Solomon would be king. So they went, David was very old, but they went to call Zadok the priest and a number of others who were with him, Beniah and the Pelethites and the Kirithites. They were for the king and they declared Solomon king. And later on, Adonijah wanted to marry the girl who was looking after David. So that means he wants to be king. So Solomon got his own brother Adonijah killed. మరి మీరు చూసినట్టయితే దేవుడు సొలొమోన్ దావీదు నుంచి రాజ్యం తీసుకొని దాన్ని రాజు కావాలని దేవుడు అన్నాడు. కానీ అడోనిజా వ్యతిరేకంగా దావీదు పైన నేనే రాజునైతే అన్నాడు. దాని తర్వాత ఏ విధంగా అడోనిజా చనిపోయినాడు, దాని తర్వాత సొలొమోన్ వచ్చి ఏ విధంగా రాజు అయినాడో విషయం కూడా మనం చూస్తున్నాం. దీనికంతా కారణం ఏమంటే ఆ సమయంలో ఏ విధంగా శపించబడినాడో దావీదు, ఆ శాపానికి కారణంగా ఇవన్నీ జరిగినాయి. And so David, God had made a covenant, a promise with David that always you'll have somebody male in your family who will sit on the throne. Yes, they sat on the throne, but their lives were all broken and all troubled. That son, Solomon, who built the temple, became an idol worshipper in his old age because he married 700 wives, 300 concubines, all of them heathen. He broke the wisest man, became the most foolish man. Why? Because the curse uttered upon David was coming to the family. And Solomon, after he died, his son Rehoboam became king, and the nation divided and the people fought with each other. No peace. And the kings who came after Solomon, they were idol worshippers, wicked, evil people. Some became lepers, some disobeyed God, that the intestines only fell off, and all bad things happened in David's family, except for King Hezekiah, Jehoshaphat, Josiah, and to some degree Asa. All suffered because they were wicked, evil people, and they loved idolatry so much that God sent the whole of Judah into exile along with the descendants of King Josiah. No more kingdom, nothing, but the males continued in the family. Why? Because Jesus had to come out of that line. మీరు చూసినట్టయితే దేవుడు వాగ్దానం చేసినాడు, దావీదు నీ సింహాసనం పైన ఎప్పుడు కూడా నీ వంశస్థులే ఉంటారన్నాడు.
కానీ మీరు చూసినట్టయితే పూర్తి కథనం చూసినట్టయితే ఏ విధంగా అతని వంశస్థులు బాధపడినారు, ఏ విధంగా వారు దుర్మార్గులకు కనపడినారు, ఏ వారికి నాశనమైనారు అనే విషయం మీరు చూస్తుంటే మరి ఉన్నారు. కానీ వారందరూ కూడా ఈ విధంగా ఎవరు కూడా ఉత్తముడైన వాడు కాడు, శపించబడిన వాడే అక్కడ ఉన్నాడు. దాని తర్వాత ఈ 2 తెగలు జరిగినాయి, ఇశ్రాయేలు మరి వీళ్ళు జూడా జరిగినప్పుడు ఏ విధంగా నెబుకద్నెజర్ రాజు వచ్చి వారిని అందరినీ కూడా బందీలుగా తీసుకుని వెళ్ళాడు. ఇవన్నీ కూడా ఆ శాపం వల్ల జరిగినది. కానీ దేవుడి వాగ్దానం మాత్రం పెట్టుకున్నాడు, నీ వంశావల్లో ఎప్పుడు కూడా ఆ సింహాసనం పైన కూర్చుంటాడు అవి చెప్పినాడు. కానీ ఈ శాపాలు వారందరిలో జీవితంలో జరిగినాయి. So in the New Testament, are there curses? అదేవిధంగా కొత్త నిబంధనలో కూడా మనం చూస్తున్నాము Are ఏ there విధంగా. curses in the New Testament? Yes. Yes, which curses? Okay, Ananias, Sapphira, okay, Acts of the Apostles. But we find the power and the love itself. The Lord Jesus Christ also cursed a fig tree. He was so hungry and he was going to Jerusalem and he was so hungry. He saw a fig tree with leaves but no fruit. So he said, nevermore will you bear fruit. And the tree dried up there and then. మీరు చూసినట్లయితే మొదటిది ఏంటంటే ఏ విధంగా అంజీరపు వృక్షాన్ని యేసు ప్రభు అక్కడ వెళ్తారు. అంజీరపు వెళ్ళి అక్కడ ఆ వృక్షంలో ఏ కూడా పండ్లు లేనప్పుడు చూసినప్పుడు శపిస్తాడు, నువ్వు జీవితం నీలో ఎప్పుడు కూడా పండ్లు రావన్నాడు. ఆ ఏ విధంగా ఎండిపోయింది అనేది మొదటి మీరు చూస్తున్నాము శాపం ద్వారా. And Jesus himself said, woe, woe, in chapter 23 of Matthew. He says, woe to you, scribes, Pharisees, leaders, you whitewashed people like tombs, whitewashed outside and dirty inside. Woe, woe, woe to you. That means judgment, judgment, judgment upon you. And the worst curse came when they crucified Christ. They brought Christ to Pilate, and Pilate said, whom shall I release for you? During Passover, they released somebody who was a thief or a bandit or something. So they said, release Barabbas. And what shall I do with Jesus? Crucify him. The crowd shouted, crucify him, release Barabbas, crucify him. And Pilate knew it is because of jealousy that they are doing. So he washed his hands in front of the people. I am innocent of this man's blood. Take him, do what you want with him. మరి మీరు చూసినట్టయితే పరిసయ్యులు, యాజకులు వీరందరిపైన కూడా తమ పైన శాపాన్ని వారు తీసుకువచ్చినగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభును శిలువ మరణం చేసినారు. దాన్ని పైలేట్ ఏమన్నాడంటే ఆయన శిలువకు అప్పగించక ముందు అన్నాడు, ఈయనలో ఏ విధమైన పాపం నేను కనిపించడం లేదు కాబట్టి నేను విడిచిపెట్టేస్తాను. కానీ వారు ఏమన్నారు, మాకు అవసరం లేదు, ఇతన్ని చంపాలి, శిలువ మరణం వేయాలి, కానీ బరబ్బాసుని విడుదల చేయమన్నారు. అప్పుడు పైలట్ ఏమన్నాడంటే ఈ పాపం నేను చేయలేనని చేతులు కడుక్కొని వాళ్ళపైన నీళ్ళు వేసాడు. ఈ పాపం అంతా మా పైన వచ్చినా కూడా పర్వాలేదన్నారు. ఎందుకంటే ఆ శాపాన్ని తమ పైన తీసుకున్నారు యేసు ప్రభును. ఏ విధమైన కారణం లేకుండా ఒక అద్భుతమైన భక్తిని ఏ విధంగా వారు మరణం చేసిన దానికి కావలసిన పూర్తి వారిపైన శాపం వచ్చినట్టుగా చూస్తున్నారు. So he washed his hands to say the curse won't come upon me. So all the Jewish people, the whole crowd shouted, let this curse come upon us and our children and our generations. Let it come upon us. And it really came upon the Jews. మీరు చూసినట్టయితే ఏ విధంగా నేను చెప్పిన ప్రకారంగా పైలట్ అన్నాడు, ఇతనికి ఏ విధమైన శిక్ష అర్హుడు కాదు, విడుదల చేస్తానన్నాడు. కానీ వారేమన్నారు, విడుదల చేయొద్దు, అరిచినారు పెద్దగా, కావస్తే పూర్తి ఇతని పాపం అంతా మా పైన వచ్చును కాక అని అన్నారు. అప్పుడు పైలట్ తన చేతులను కడుక్కొని
పాపమంతా వారిపైన వచ్చేట్టుగా మనం చూస్తున్నాం. So although the Jews had Abraham's blessings and are the richest people in the world, most highly successful, one of them also worked making the atom bomb. They are rich businessmen and everything. But you know, during World War I and World War II, Hitler killed millions and millions and millions of Jews in gas chambers. He would remove their clothes and do scientific experiment. There was a fellow called Dr. Goebbels, and he did scientific experiments on them, putting them in hot steam, then putting them in freezing cold, just to see how they would react. And they were put in gas chambers. Millions of Jews were killed. Why? Because of the curse that they took upon the Jewish nation at the time of Jesus' crucifixion. మీరు చూసినట్టయితే ఆ సమయంలో వారిపైన వారు యూదులు అన్నారు మాపైన రామని. ఆ పూర్తి ఇప్పటి వరకు కూడా జరిగింది. మీరు చూసినట్టయితే సెకండ్ వరల్డ్ వార్లో ఏ విధంగా హిట్లర్ ఎంత క్రూరముగా యూదులందరినీ చంపినాడు. ఎంతోమంది లక్షల మందిని చంపినట్టుగా చూస్తున్నారు. దాని కాకుండా వారిని ఎంత క్రూరంగా చంపినారంటే తమ ప్రయోగశాలలో వారిని వినియోగించేవారు. వారి నీళ్ళలో వేసేది వారిని కాల్చేది, ఏ విధంగా వారి క్రూరంగా వారు చేస్తారు. కాబట్టి ఆ శాపం వారి అంత ఇప్పుడు కూడా ఉన్నది. వారు ఏం పని చేసినా కూడా ఏదో శాపం వరకు తగ్గుతుంటుంది అని మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. So how does this apply to us, all these curses? Do curses run in families? మరి ఆ విధంగా మన జీవితాల్లో కూడా జరుగుతున్నవా? మన జీవితాల్లో కూడా కుటుంబాల్లో కూడా ఈ విధంగా శాపాలు జరుగుతూ ఉంటాయి. So we have learned earlier that every sin has an evil spirit attached to it. We have learnt this from Romans in chapter 7. We have learnt it. మరి రోమిల్ గ్రంథంలో 7వ అధ్యాయంలో చెప్పినది ప్రతి విగ్రహం వెనక ఒక మరి దుష్ట శక్తి ఉన్నది. So we find that if a man loves drinking, is an alcoholic, you know, what he's doing, he's inviting the spirit of alcoholism into his life and inviting the devil, come take charge of my life. And you find that his son may not drink, but his grandson may drink and great-grandson may drink. They'll be alcoholics. Why? Because they gave invitation to spirit of alcoholism. He got the invitation. And so it will run in the family line. మరి ప్రతి వ్యసనంలో కూడా దుష్ట శక్తి ఉంటుంది. మీరు చూసినట్టే మద్యపానం చేసినట్లా ఏ విధంగా ఆ మద్యపానం ద్వారా పూర్తి అది వంశావళి కూడా వారందరికీ కూడా అది వస్తుంది. ఏ విధంగా వారు శపించబడతారు, వారు ఏ విధంగా నాశనం అయ్యారు అనే విషయం మనం చూస్తున్నాము. కాబట్టి ఏ వ్యసనం ఉన్నా కూడా ఆ వ్యసనానికి వెనక ఒక దుష్ట శక్తి ఉన్నది. ఆ దుష్ట శక్తి ఆ కుటుంబాన్ని నాశనానికి తీసుకువెళ్తుంది. So when you give an invitation, and you don't want it, what do you do with the invitation? You tear it. కాబట్టి ఆ విధంగా మనము దుష్ట శక్తిని ఆహ్వానించున్నామా మన జీవితంలో? So the spirits and the invitation given in that family line where there are alcoholics, you must tear the invitation given in that family tree so that the devil can go out. That means you must break the curses of the family. కాబట్టి అటువంటి ఆ విధంగా మనం దుష్ట శక్తిని మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఆహ్వానించిన ఎడల దాన్ని విడుదల కొట్టేటట్టు కూడా మనం తయారు చేయాలి. ఏ విధంగా విడుదల చేయాలంటే అది పూర్తిగా అది చింపివేయాలి. చాప్టరే ఉండకూడదు జీవితం. Like that thieves, if you are a habit of stealing your children and the family of thieves is there, or certain villages are villages where prostitutes are there. Even in Andhra Pradesh, villages are there which are all prostitutes. So if you want to change them, what you have to do, tear that invitation and break those curses so that the children will not be affected. మీరు చూసినట్టయితే ఇప్పుడు కూడా మన దేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినట్టే కొన్ని ప్రదేశాల్లో వ్యభిచారం జరుగుతూ ఉంటుంది. పూర్తి ఆ విలేజ్ అంతా కూడా అక్కడ వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కారణం ఏమంటే ఇదే, వారిపైన ఆ శాపం ఉన్నది. కాబట్టి వారి శాపం అక్కడిని వెళ్ళగొట్టాలంటే మనం పూర్తిగా
వాళ్ళ మార్పు తెచ్చేటట్టు చేయాలి. Similarly, with adultery, idolatry, and wickedness, all these invitations, everything has an evil spirit behind it, and the invitation needs to be torn or the curses need to be broken. కాబట్టి ఈ విధంగా ప్రతి వ్యసనం వెనక, వ్యభిచారం కావండి, మద్యపానం కావండి, ఏమన్నా కానీ దాని వెనక ఒక దుష్ట శక్తి ఉన్నది. కాబట్టి వెళ్ళగొట్టేది అంటే అది దేవుని దాన్ని ప్రార్థించి దాని ద్వారా మనం వెళ్ళగొట్టగలం. Even Exodus 20, where the 10 commandments are given, he says the sins of the fathers will go upon the children to the 3rd and 4th generation, but God's love will be upon thousands of those who honor him and obey him. మరి దేవుని వాక్యం ప్రకారం దేవుని ప్రామించినట్ల 1000 సంవత్సరాలు కూడా వారి జీవితంలో దేవుని కరుణ మహిమ ఉంటుంది. కానీ ఎప్పుడు మీరు విరోధంగా ఉన్నట్లా ఆ శాపము మరి ఎన్నో జనరేషన్స్ అది వారి జీవితంలో ఉంటుంది అని వాక్యంలో రాసి ఉన్నది. Also Jeremiah chapter 32 verses 18 and 19 says, యెర్మయా గ్రంథం 32వ అధ్యాయం 15, 19 వచనంలో ఈ విధంగా రాసినది. it says God shows loving kindness to thousands, but repays the sins of the fathers to their children after them. కాదు, దేవుడు ఎంతో కరుణమయుడు, కానీ తల్లిదండ్రులు చేసిన పాపాలు మరి బిడ్డలపైన వస్తుంది. దానికి బిడ్డలు కూడా దేవుడు మరి వారికి కూడా వారిపైన కూడా శాపం వస్తుంది. He gives according to the fruit of their deeds to the people. వారు ఏం చేసిన కార్యం ప్రకారమే వారి జీవితంలో వారి బిడ్డలకు కూడా జరుగుతుంది. But you see, Ezekiel in chapter 18 says, verse 20 says something different. మరి ఎజికేల్ గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము కొంచెం వ్యతిరేకంగా చెప్తూ ఉన్నది. It says the person who sins, he will die. ఎవరు పాపం చేస్తాడో ఆ మనిషి చనిపోతాడు. The son will not bear the punishment of the father, and the father will not bear punishment of the son. మరి తండ్రి చేసిన పాపానికి కుమారుడు చెల్లించవలసిన అవసరం లేదు, కుమారుడు చేసిన పాపానికి తండ్రి దానికి పరిహారం చెల్లించవలసిన అవసరం And లేదు. 2 Kings chapter 14 verse 6 says, రెండో రాజులు 14వ అధ్యాయం 6వ వచనం మీద it says the fathers will not be put to death for their children. మరి తండ్రులు తమ బిడ్డలు చేసిన పాపాల కొరకు వారికి And శిక్షితులు the కాదు. sons will not be put to death for their fathers. అదే విధంగా తమ తండ్రి చేసిన మాటల పాపం కొరకు కుమారులు చంపబడరు. So what we are talking about death and life, but what we have been discussing is the curses, not death and life. We are discussing the curses. They come down the family tree upon the descendants of the person. The curses or the invitation given to the wicked evil devil, they run down the family tree. మీరు చూస్తుంటే ఈ విషయం మరి గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమంటే పూర్తి వంశావళిలో ఒకవేళ శాపం జరిగితే ఆ పూర్తి వంశావళిలో అది జరుగుతూ ఉంటుంది. But you will say Galatians 3:13 says that Christ, bore the sins of everybody and the curses of everybody on the cross of Calvary. He became cursed that we might be free. He became sin so that we might be free. గలతీయుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా మనకు దేవుని వాక్యం తెలుపుతున్నది అంటే యేసు ప్రభు శిలువ మరణంలో పూర్తిగా ఈ శాపములన్నిటిని కూడా జయించినాడు అన్నాడు. So when we accept Jesus, our sins are forgiven and the curses are broken. But the invitation to the devil, have you torn it? Have you broken the curses? అదేవిధంగా మీరు చూసినట్టయితే దేవుని వాక్యం ప్రకారం నడిచిన ఎడల దేవుని వాక్యం మనలో ఉన్న ఎడల ఆ శాపమును మనం దాన్ని జయించగలము, దాన్ని విరగొట్టగలము. So the curses that run in the family, the invitation has to be torn. Your sins will be forgiven. You are sure of it. The curses that came upon you, the invitation given to the devil has to be torn. Why? Because although Jesus won the victory on the cross of Calvary, total, complete
reign of Jesus will be in the millennium kingdom, or even after the judgment day takes place in Revelation 20:11-15, on the judgment day when Satan is cast into the lake of fire, then only will total freedom come, because the Bible says in Revelations 20 verses 1-14, come read it, Swapna, in Telugu. Revelations 22 verses 1-4. ప్రకటనల గ్రంథము 22వ అధ్యాయము 1-4వ వచనము. 22వ అధ్యాయము 1-4వ వచనం. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామమును వారి నొసళ్ళ యందుండును. So you know about curses coming upon family, you have experienced it. Now here it is saying in Revelation 22 verse 3, it says there will no longer be any curse. Where? In New Jerusalem. Till you are on earth and till the millennium reign of Christ starts, the curses will continue. And the curses will be abolished only in New Jerusalem in Revelation chapter 22 verse 3. So curses are there. Now you explain about curses that run in your family and what happened to Bhupal Reddy. Tell. Although you are Christians now. Hindi mein, Telugu mein bolo. అది ఒక విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏమిటంటే దేవుడు యేసు ప్రభు శిలువ మరణంలో మరి జయించినాడు, ప్రతిదాన్ని జయించినాడు. కానీ మీరు చూసినట్టయితే గెట్స్ రిఫ్లెక్టెడ్, దట్స్ ది రీజన్ ఐఎమ్ కీపింగ్ ఫార్వర్డ్. సో కానీ దాంట్లో ఏమిటంటే ఆ కర్సెస్ ఉన్నాయి, ఆ కర్సెస్ ఉంటాయి. ఎందుకున్నాయంటే ఎవరో ఆ కర్సెస్ మన వంశావళిలో ఎవరో చేసిన తప్పు ద్వారా కర్సులు మన ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు జయించినా కూడా మన వంశావళిలో ఆ కర్సు వస్తూ ఉంటుంది. కానీ అది విరగొట్టేది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆ ఇన్విటేషన్ను మనం సాతానుకి ఇచ్చిన దాన్ని విరగొట్టాలి. దేవుని యందు ప్రార్థించి మరి దేవునితో మనం మొరపెట్టినలా అది పోతాయి. కాబట్టి శిలువ మరణంలో చనిపోయినాడు కాబట్టి అది వెళ్ళిపోయింది అనే విషయం అది సాధ్యం కాదని వాక్యం మనకు తెలుపుతున్నది. అది ఎప్పుడు మన నుంచి వెళ్ళిపోతుందంటే దేవుడు రెండో రాకలో వచ్చిన తర్వాత సాతానును బంధించిన తర్వాత పూర్తిగా మీరు చూసినట్లయితే ఏ విధంగా బంధిస్తారో సాతాను, మరి పాతాళంలో అతన్ని అగ్నిగుండంలో వేస్తారు. ఆ సమయంలో పోతుంది. తర్వాత కొత్త యెరూషలేము వచ్చిన తర్వాత అవన్నీ పోతాయి అనే విషయం గ్రహించాలి. ఇప్పుడు ఎవరి జీవితంలో జీవితంలో కొంతమందికి ఇవి జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ అవి జరుగుతున్నాయి, వారు దేవుని యందు నమ్మకం ఉన్నారు, యేసు ప్రభునందు పూర్తిగా విశ్వసించినారు, కానీ జరుగుతున్నాయి. దానికి కారణం ఇదే అనేవి కొన్ని ఉదాహరణగా మనం పిలుస్తాం. అందరికీ ప్రైజ్ ఎలా. నా పేరు స్వప్న భూపాల్ రెడ్డి. అయితే మేము అన్య కుటుంబంలో నుండి మా ఫ్యామిలీ ఒక్కటే, నేను మా హస్బెండ్ మా 2 పిల్లలు, మా మమ్మీ మా డాడీ మాత్రమే రక్షించబడ్డాము. మా మమ్మీ కొంచెం దేవుని లోపల ఉంటా, మా డాడీ అయితే ఇంకా కంప్లీట్గా రాలేదు.
అయితే దీని ఏంటంటే ఇప్పుడు మా తరతరాల మీద ఉన్న ఆ శాపాన్ని ఆ పాపాన్ని విరగొట్టడానికి దేవుడు మా కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడని మేము నమ్ముతున్నాం. ప్రతినిత్యం మా బంధువులందరి కోసం ఏ ఒక్కరు లేరండి, మా బంధువులందరూ ప్రతి ఒక్కరు విగ్రహాల పూజ చేసేవాళ్ళే, మేము ఒక్కరమే. మేము ఏసైని నమ్ముకున్నామని చెప్పి ఏమంటే తక్కువ కులం దేవుడు మీరు అక్కడికి వెళ్ళిపోయినని మమ్మల్ని వెలివేసినట్టు కూడా చూస్తారు. వాళ్ళు మమ్మల్ని హేళన చేస్తారు. మీకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా, మీరు డబ్బులు తీసుకొని పోయినరా, ఇంగ్లీష్ వాళ్ళ మతంలోకి పోయినని మమ్మల్ని హేళన చేస్తారు. మొన్న రీసెంట్గా మేము మా మరిది గారి మా ఆయన వాళ్ళ చిన్న తమ్ముని వాళ్ళ పెళ్ళి ఉంటే అక్కడికి వెళ్తే మా ఆయన వాళ్ళ మేనల్లుడు అడుగుతుండు, మామయ్య నీకు ఎన్ని డబ్బులు ఇచ్చారు నువ్వు చర్చికి వెళ్తున్నావు అంటే, మా ఆయన అక్కడ ఫుడ్ పెట్టేటప్పుడు ప్రార్థన చేసి డబ్బులు ఇవ్వడం వల్ల నేను వెళ్ళలేదు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నేను ప్రార్థిస్తున్నా రాబోయే రోజులలో మీరు కూడా చర్చికి వస్తారని అక్కడ సాక్ష్యం చెప్పాడు. అంటే మా వంశాలపైన ఉన్న సాతాను పెట్టిన ప్రతి ఒక్క శాపము కాడి విరగొట్టడానికి ఈరోజు దేవుడు మా ఒక్క కుటుంబాన్ని, అంటే మా తరఫున ఎవ్వరూ లేరు అంటే మమ్మల్ని పిలుచుకున్నాడు. రాకడలో వాళ్ళు నశించిపోకుండా నిత్య నరకంలో యుగ యుగాల అగ్నిగుండంలో నా తరతరాలన్నీ నా భర్త వైపు కానీ మా అమ్మ వాళ్ళ వైపు కానీ నా వైపు కానీ ఎవ్వరు ఖాళీ కూలకుండా మా ప్రార్థన విని వాళ్ళందరినీ రక్షించుకోవడానికే దేవుడు మా ఒక్క ఫ్యామిలీని మమ్మల్ని ఏసు లోపలికి పిలుచుకొని రక్షించాడు. అయితే ఈ పితరుల శాపాలు పాపదోషాలు పిల్లలపైనకి ఏ విధంగా వస్తాయంటే అవి నా చిన్న కుమారుడి పైన పనిచేస్తున్నాయి. మా అత్త మామల వంశంలో కానీ మా మమ్మీ డాడీ వంశంలో కానీ ఎవరైనా పాపం చేస్తారేమో, మా బాబుకి కొంచెం చదివింది గుర్తుకు ఉండదు, ఆయనకు చదవడము రాయడము రాదు, ఇంకా మా ఫ్యామిలీస్ అందరూ మేము చర్చికి వస్తున్నామని చెప్పి మేము కొంచెం డెవలప్ అవుతున్నామని చెప్పి విచ్ క్రాఫ్ట్స్ కూడా చేస్తున్నారు. అయితే అవి మా పెద్ద కుమారుడు పైన నా పైన మా ఆయన పైన కొంచెం తక్కువ ఎఫెక్ట్ మాకు ఎఫెక్ట్ లేకున్నా మా చిన్న బాబు పైన చాలా ఎఫెక్ట్ పడుతున్నాయి. ఆయనకు చదవడం రాదు, ఆయన బ్రెయిన్ కొంచెం చిన్నపిల్లల మనస్తతో 12 years ఉన్నాడు కానీ ఆ బాబు మనసు ఏ విధంగా ఉంటుందంటే ఒక 3 years 4 years బాబు ఎట్లుంటాడో అట్లనే అట్లుంటుంది. తనకు మైండ్ కొంచెం మెచ్యూరిటీ లేదు. కాబట్టి ఈ మధ్యలో మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మా పాపదోషాలు మా పితరుల పాపదోషాలు నా పిల్లల పైన పడొద్దు ప్రభువా, నా బిడ్డను సరిచే ప్రభువా, ప్లీజ్ అయ్యా క్షమించాయని రక్తంలో కడగయ్యా, వాళ్ళ పాపాలను మా పాపాలుగా ఎంచి మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి అని చెప్పి ప్రార్థిస్తున్నప్పుడు మా బాబుకి అసలు అక్షరాలు కూడా రాయడం రాకపోదు. ఈరోజు కొంచెం తన ఇంట్రడక్షన్ ఇంగ్లీష్లో చెప్పుకోవడము, ABCDలు గుర్తుపట్టడము, వీళ్ళు తెలుగులో గుర్తుపట్టడము, ఇంగ్లీష్ హిందీ కూడా మమ్మీతో ఆశ మమ్మీతో మాట్లాడాలంటే నాకు హిందీ రాదు తెలుగు రాదని భయపడేవాడు. ఇప్పుడు తను దేని గురించి ప్రార్థన చేయాలనేది ఆశ మమ్మీకి హిందీలో చెప్పగలుగుతున్నాడు. అంటే దేవుడు కొద్దిగా మా పితరుల వంశాల నుండి వచ్చే ప్రతి శాపం యొక్క కాడి అనేది విరగొట్టుకుంటూ మమ్మల్ని బలపరుస్తూ దేవుని లోపల ఎదిగిస్తూ వస్తూ ఉన్నాడు. అట్లనే మా పెద్ద బాబు పరలోకం డైరెక్ట్ కళలో వెళ్ళి చూసొస్తాడు, దేవుడు ఏ విధంగా ఉన్నాడు, దేవదూతలు ఏ విధంగా ఉన్నారు, అక్కడ ప్రదేశాలు ఏ విధంగా. అది జూమ్ మీటింగ్లో ఒక అక్క పుష్పపద్మక్క అని ఏలూరులో ఉంటుంది, అక్క పరిచయం చేసింది ఆశ మమ్మీని జూమ్ మీటింగ్లో. అప్పుడు మేము మమ్మీకి చెప్పాం, మా అబ్బాయి ఇట్లా చెప్తాడు మమ్మీ, మరి అది నిజమా అబద్ధమా మాకు తెలియదు, మరి మాకు అర్థం కావట్లేదంటే అప్పుడు ఆశ మమ్మీ ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఆశ మమ్మీ లోపలుండి మా పెద్ద బాబు గురించి మా చిన్న బాబు గురించి ప్రవచించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి, నిజమే మీ బాబు చూసే ప్రతి దర్శనము కళ నిజమే, దేవుడు ఏర్పరచుకుండు, వాళ్ళకి సేవ పిలుపు ఉందని చెప్పి. అట్లనే మా చిన్న బాబు విషయంలో నేను ఏడుస్తుండగా ఆశ మమ్మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండు, రాబోయే రోజులల్లో ఒక మిషనరీలుగా నీ బిడ్డలను నేను వాడుకోబోతున్నానని చెప్పి ప్రతి వారం ఓదారుస్తూ ధైర్యపరుస్తూ దేవుడు మమ్మల్ని మాట్లాడుతూ వస్తున్నాడు. యాక్చువల్గా ఈరోజు నిన్న నేను ప్రార్థన చేసుకుంది అదే పితరుల శాపాల గురించి. ఆ కాడులన్నీ మా మీద విరగొట్టబడాలి, ఆ దోషాలన్నీ వెళ్ళిపోవాలి, మేము యేసు రక్తంలో కంప్లీట్గా కడగబడాలి ప్రభా. ఒక్క ఏ పాప దోషం కూడా మా కుటుంబంలో అసలు మా పితరులే మా పైన ఏవి కూడా విచ్ క్రాఫ్ట్ కానీ వాళ్ళు చేసిన పాపాలు నేరాలు దోషాలు మా మీద అస్సలు ఉండొద్దని ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు ఎగ్జాక్ట్లీ అదే మెసేజ్ ఆశ్రమం ఈరోజు ఆ శాపం పిల్లల పైన ఏ విధంగా ఉంటుంది, తరతరాల నుండి ఏ విధంగా వస్తుందని అదే మెసేజ్ చెప్పింది. గ్లోరీ టు
గాడ్ నేను అస్సలు ఊహించలేదు ఈ మెసేజ్ చెప్తుందని. మాకు అపోస్తుల అనాయింటింగ్ ఉందని దేవుడు బయలుపరుస్తే నేను ఆ ప్రార్థన చేశాను, ప్రభు అపోస్తుల అనాయింటింగ్ అంటే మేము ఏం పరిచయం చేయాలి, మేము ఎక్కడికి వెళ్ళాలి, నీ చిత్తమైతే నీ కుమార్తె ద్వారా ఆ మెసేజ్ మాట్లాడని ప్రార్థన చేశాను. కానీ ఆ శాపం ఏ విధంగా విరగొట్టబడాలి, మేము ఇంకా ఏ విధంగా సరి చేయబడాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలని దేవుని చిత్తం ఉంది. కాబట్టి ఈరోజు తన కుమార్తె అంకుల్ ద్వారా ఆంటీ ద్వారా దేవుడు ట్రాన్స్లేట్ చేసి మాకు ఈ మెసేజ్ ఈరోజు దేవుడు మాతో చాలా గొప్పగా మాట్లాడాడు. ఈ గంటన్నర మొత్తం మా కుటుంబం గురించి, మా ఫ్యామిలీ గురించే పరిశుద్ధాత్మ దేవుడు వేస్తే మాట్లాడాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్ గ్లోరీ టు జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మమ్. Thank you. Anybody else wants to say anything regarding this topic? What you're learning now, don't say about the past. Do you want to say anything? Anyone? You want to say? Lakshmikant, no. Anybody else wanting to say about the curses and blessings? Okay, so we'll say the prayer. And today, don't mind me, I'll quickly pray for those who are in urgent. I have to speak in another church, you know. I have to be there before 11. So don't mind if I go. I request you to please be here and have fellowship. I won't leave just now. I'll pray, but by 11:15, I must go. Yeah. So let us just thank the Lord. Hallelujah. Kanto kantaha. Alabarashia. Lahanti kontaha ko shahan siaro. Aloha ka shahan saha. Akorihantia. Hallelujah. 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 Lord God, Rapakanshu, see Okashim. My beloved children, Kantokan Sato Aria. Very, very soon, Kantokan Sato, everything talked in the scriptures is going to happen. నా ప్రియమైన బిడ్డలారా, అతి త్వరలో లేఖనంలో రాసిన ప్రతిది కూడా జరగనున్నది మన జీవితాల్లో. Very soon the last days happenings are going to happen. మరి ఏ విధంగా ప్రవచనములు వచ్చినవి అదివంతా కూడా అతి త్వరలో జీవితంలో జరగనున్నవి. I will keep giving visions and dreams of the coming of the Lord, the rapture. అందరికి కూడా నేను కళ్ళు మరి దర్శనాలను కూడా రాబో దినం గురించి నేను ఇవ్వనున్నాను. Many of you will experience the visions, and I will even show you the people who are going to be raptured. మరి ఎంతోమందికి నేను దర్శనాలు నేను చూపించనున్నాను. కొంతమందికి నేను వారు ర్యాప్చర్లో వెళ్ళబోతున్న విధానాన్ని కూడా నేను వారికి తెలుపనున్నాను. Time is coming when every prophecy in the scriptures will come to pass. ఆ సమయం వచ్చి ఉన్నది. ప్రవక్తలు చెప్పిన ప్రతి వాక్యం కూడా ప్రవచనం కూడా జరుగు కాలం ఇప్పుడు వచ్చి ఉన్నది. Prepare yourselves, your family, your friends, and whenever you get a chance, proclaim the word of the Lord. కాబట్టి మీరందరూ కూడా సిద్ధపడండి రెండవ రాక కొరకు. ఎక్కడ కావలసిన మీరు ఏ విధంగా మీరు దేవుని వాక్యాన్ని తెలపాలో నా వాక్యాన్ని అందరికీ తెలుపుతూ ఉండండి. Discuss the coming of the Lord, for it is very near. ఏ విధంగా రెండో రాకడ రానున్నదే అనే విషయాన్ని గురించి ఇప్పుడు మీరు మాట్లాడండి. Get filled with the anointing so that you can move forward and be overcomers upon the terrible times that are coming upon the world, and it has started already. మరి దేవుడు చెప్పిన ప్రకారంగా నేను కష్టకాలాలు రానున్నది మొదలైనవి కూడా. కాబట్టి ఆ కష్టకాలంలో నిలబడే శక్తిని పొందుటకు మనం అందరం దేవుని ప్రార్థిస్తుంటాం. And as my beloved children, you don't have to be afraid, because your redemption is drawing closer. The climax of why you are a believer, that climax is going to be fulfilled very soon. నా ప్రియమైన బిడ్డలారా, మీరు ఏ విధంగా బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అన్ని విషయాలు తెలియను. ఎప్పుడు ఏమి జరగనున్నది, క్లైమాక్స్ ఏ విధంగా జరగనున్నది
అని మీరు తెలుసును కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. Therefore, go on a war footing. Go on a war footing. Cry to the Lord for members of your family. Cry to the Lord for your friends, your relatives, your acquaintances, and cry to the Lord for even people who mean nothing to you. Cry, 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 and the anointing will fill you automatically as you cry for the others and cry to the Lord. Cry, cry, cry. Oh, daughters of Jerusalem, weep for yourselves and your children. Don't weep for the Lord who suffered on the cross. Weep for yourselves and your children. కాబట్టి మనమందరం కూడా ఈ విషయం తెలిసిన మనమందరం కూడా ఎంతో దేవునికి మొరపెట్టవలసిన అవసరం ఉన్నది. నేను చెలువలో మరణించినందుకు మీరు దాని కొరకు దుఃఖపడకండి, కానీ మీరు దుఃఖపడండి మీ సంతానం కొరకు, మీకున్న బంధుమిత్రులందరికీ కూడా వారికి రక్షణ కలగాలని వారి కొరకు మీరు శోధన పడండి. May the grace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the kingdom comes. In Jesus' name, amen. Amen. Hallelujah, hallelujah. Antokan Sato Ajia. Joel, great joy is going to come in your family. Joel, my son, I want you to know that great joy is going to come in your family and you are going to get a breakthrough very, very soon. నా కుమారుడు ఇక్కడికి వచ్చినందుకు మేమంతా ఆనందిస్తున్నాము. దేవుడు త్వరలో నీ హృదయ వాంఛలు తీర్చనున్నాడు. My beautiful daughter in the yellow sari. అనసూయనా పేరు? అనసూయమ్మ. I want you to know that I heard the cry of your heart. నీ హృదయం నువ్వేం మొరపెడుతున్నావు నేను విన్నాను అని. What you are calling out day and night, night and day to the Lord, that I'm going to give you. దేవరాత్రములు నువ్వు నాకు నోరు పెడుతున్నా, నేను చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను. నీకు కావాల్సింది నేను సమకూర్చున్నాను. What you are crying out to the Lord, you will get. నువ్వు దేని గురించి మొరపెట్టుతున్నావు దేవుకు, అది దేవుడు ఇవ్వనున్నాడు. And Bhupal Reddy, my son, you also are going to get a breakthrough. భూపాల్ రెడ్డి నా కుమారుడు, నీ జీవితంలో కావాల్సింది కూడా త్వరలో జరగనున్నది. Satan will have no dominion over you. సాతానుడు ఏ విధంగా నీపైన అధికారం చేయలేడు. I will pull you out of it all and glorify myself. నేను పూర్తిగా దాని నుంచి తీసివేసి నీకు ఆనంద సంతోషాలను నింపనున్నాను. And Lakshmi Kant, I'm going to use you so powerfully you never thought possible that it would ever happen, but it's going to happen right here for the glory of my name. లక్ష్మీకాంత్ నా కుమారుడు, నిన్ను ఎంతో బలముగా నా కార్యములో వినియోగించనున్నాను. And my son Ashok, you too will get your reply. Just hold on to the Lord and I will remove every wickedness from your daughter's life. నా కుమారుడు అశోక్, నువ్వు చేస్తున్న మొన్న నేను వింటున్నాను. నీ కుమార్తెలో ఉన్న ఆ కరుకుదనాన్ని, ఆమె కఠినతాన్ని ఆమె హృదయం నుంచి నేను తీయవెళ్ళనున్నాను. My grace and mercy be upon you in Jesus' name. కృప నా కరుణ మీ పైన ఉన్నది. Amen. Amen.